వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఈరోజు మన నిజామాబాద్ అర్బన్ నుడా చైర్మన్గా పదవిలోకి రాణించిన కేశవేణు గారితో ఉన్నాము. దాదాపు 38 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ జెండాని తన భుజాలపై మోస్తూ అటు వ్యాపారంలో మరియు సోషల్ వర్క్, కురుమ సంఘ జిల్లా అధ్యక్షులుగా కూడా తను నమస్కారం సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీ తెలంగాణ పల్స్ ఛానల్ వారికి అందరికీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. ముఖ్యంగా మీకు నుడా చైర్మన్ అయిన సందర్భంగా మా ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ముందుగా మీరు మీ రాజకీయ జీవితం మొదటి నుంచి అంటే డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఐ కార్యకర్తగా అప్పుడు యాక్టివ్గా ఉంటుండే. దాని తర్వాత ఎప్పుడైతే యువజన కాంగ్రెస్ అధ్యక్ష రాజేందర్ రెడ్డి గారు వచ్చారో జిల్లా అధ్యక్షుగా, అప్పుడు మొత్తం పార్టీకి సేవ చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి అంటే 90s నుంచే. రాజకీయ జీవితమే కాకుండా మీరు మంచి బిజినెస్ మ్యాన్ అని కూడా విన్నాము, మళ్ళీ సోషల్ వర్క్ చేస్తారని కూడా విన్నాము. దాని గురించి మీ మాటలు. మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్కు హోటల్ బిజినెస్ ఉండే, ఒక స్వీట్ షాప్ ఉండే. అంటే మొత్తం 2 బార్ అండ్ రెస్టారెంట్లు, ఒక వెజిటేరియన్ దుర్గాభవన్ హోటల్ బాగా ఫేమస్ నియామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే బాంబే వాళ్ళ స్వీట్స్ అని చెప్పి బస్ స్టాండ్లో ఉండే, ఎన్జిఓస్ క్యాంటీన్ అని చెప్పి మున్సిపల్ ఎదురుగా ఉండే. 5-6 హోటల్ బిజినెస్ ఉండే మా మొత్తం మాకు. అంటే చిన్నప్పటి నుంచి ఎవరైనా వర్కర్స్ కానీ ఎవరైనా క్యాషియర్స్ ఇట్లా రాకుంటే మేము వెళ్ళి మేనేజ్మెంట్ చేస్తుండే. అంటే చిన్నప్పటి నుంచే మీ ఫాదర్ ద్వారా మీకు కూడా బిజినెస్ వ్యాపారంలో కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్, కొద్దిగా కేబుల్ బిజినెస్ అవన్నీ చేయడం జరుగుతుంది. అంటే బిజినెస్ చేస్తుండగానే రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉండేనా సార్ మీకు? నేను విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్సీ అంటే బాగా అభిమానం మాకు. రాజీవ్ గాంధీ గారి ఐడియాలజీస్ నచ్చి, ఇందిరాగాంధీ గారి గురించి మా ఫాదర్కి ఇట్లా చెప్తుండే, చాలా మంచి పేరుగల నాయకురాలు అని చెప్పేసి దేశ సేవ చేసిందని. దాంతో నాకు కాంగ్రెస్ అంటే ఆసక్తి పెరిగి ఎంతోమంది అటు పీడిఎస్ బీజేపీ రమ్మన్నా కానీ పోకుండా కాంగ్రెస్లోనే ఉన్నాను. దాదాపుగా మీరు 38 సంవత్సరాలు 38 years కాంగ్రెస్లో. 86-87 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో. ఇది కాకుండానే మీరు కురుమ సంఘ జిల్లా అధ్యక్షులుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గమల్లేశం గారు, ప్లస్ మళ్ళీ ఇక్కడ మొత్తం జిల్లాలోని కురుమల పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 5 years అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ నేనే ఉన్నాను. దాదాపు 5 years నుంచి 5 ఏళ్ళ నుంచి ఏకగ్రీవ ఎన్నిక. రాజకీయం బిజినెస్ కాకుండా సోషల్ ఎన్జిఓస్ కూడా రన్ చేస్తారని విన్నాము. అంటే మీరు ఓన్గా హెల్ప్ చేయడం కానీ, అంటే పేద ప్రజలు ఎవరైనా వస్తే ఏమైనా సాయం అన్న అని అడిగితే కాదనకుండా ఇస్తాను. వాళ్ళకి పిల్లల స్కూల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ అటువంటి. అంటే సపరేట్గా ఏదైనా ఎన్జిఓ ఉందా సార్ మీకు, లేకపోతే సపరేట్గా మామూలుగా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం? నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేయలేదు. ఎన్జిఓ ఇంకా పెట్టలేదు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా స్పెషల్గా యూత్ మంత్స్లో మీ తనదైన స్టైల్లో, కేశవేణు గారి స్టైల్లో అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా నేనున్నాను అని ముందుకు వస్తారని విన్నాము. అంటే ముఖ్యంగా యువకులే కదా, మన యువజన కాంగ్రెస్ అధ్యక్షుగా 10 ఏళ్ళు ఉన్నానంటే ఆ యూత్ తోడ్పాటుతోటే నేను ఉన్నాను. కాబట్టి నా దగ్గర ఇప్పటికీ నాతో అసోసియేట్ అయిన వాళ్ళు ఒక 3-4 వేల మంది ఉండొచ్చు. వివిధ రంగాలలో ఇప్పుడు వాళ్ళు స్థిరపడ్డారు. కానీ ఆ యువజన కాంగ్రెస్ నాయకుడు కానీ నాకు మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా, పోలీస్ స్టేషన్స్ కానీ ఏదైనా హాస్పిటల్స్ కానీ రాత్రి కూడా వచ్చినా కానీ నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు రాజకీయ రంగంలో మీ గురువు గారు దివంగత నేత డి శ్రీనివాస్ గారు మీ గురువు అని విన్నాము. వారి గురించి మీరేమన్నా మీ మాటలు? నాకు మొదటగా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజేందర్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన ఎన్నికైనాక ఆయనకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్ శ్రీనివాస్ గారి కంటే ముందు మీరు రాజేందర్ రెడ్డి గారు ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకే నేను రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ విభేదించి తన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను
ఆయనతో పాటు వెళ్ళకుండా నేను డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంట్రెస్ట్ అన్నా నేను ఎటు వెళ్ళాను అంటే ఆయన నన్ను దగ్గర తీసుకొని నాలో ఉన్న స్కిల్ గుర్తింపు చేసుకొని నాకు ఇమీడియట్లీ యువజన కాంగ్రెస్ నగరాధ్యక్షుడిగా అపాయింట్ చేశాడు. మీ వర్క్ని నా వర్క్ నచ్చి, ఎందుకంటే పిల్లగానే అప్పుడు 100-200 మంది యువకులు వచ్చేది మన అప్పటి నుంచి 95లో ఇచ్చారు నాకు. 95 నుంచి 2005 దాకా కంటిన్యూ నేను కార్పొరేటర్ ఎప్పుడైందో అప్పటిదాకా నన్ను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనే ఉంచాడు. ఎంత ప్రెషర్ వచ్చినా కానీ తీయలేదు, ఎందుకంటే ఇటువంటి ఇష్యూలుగా ఆయన వదులుకోవద్దు అన్న ఆలోచనతో ఆయన నాకు ఈరోజు ఈ స్టేజ్లో మీ హార్డ్ వర్క్ని గుర్తించారు. నాకు దాని తర్వాత ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కార్పొరేటర్గా అవకాశం ఇచ్చాడు. దాని తర్వాత నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2010లో ఇచ్చాడు. 2005 నుంచి 2010 కార్పొరేటర్గా చేశాను. 2010లో కార్పొరేటర్గా అయిపోగానే ఇమీడియట్లీ నాకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేనే ఉంటున్నాను. చేంజ్ కాలేదు. ఎంతోమంది పిసిసి అధ్యక్షులు చేంజ్ అయ్యారు కానీ నేను చేంజ్ కాలేదు. ఎందుకంటే పార్టీ డెడికేటెడ్గా ప్లస్ పార్టీ ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా సక్సెస్ఫుల్గా చేయడంలో మంచిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పిసిసి అధ్యక్షుడు నన్ను అట్లనే ఉంచారు. 2018లో ఎమ్మెల్యే టికెట్కి చాలా దగ్గరగా ఉన్న కేశవేణి గారు చివరి నిమిషంలో తాహిర్ బిన్ హమ్దాన్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. దాని గురించి మీ మాటలు. 2018లో మీరు అన్నట్టు చాలా దగ్గర అంటే నా పేరు తాహిర్ బిన్ హమ్దాన్ గారి 2 పేర్లు మాత్రమే ఢిల్లీ పరిశీలనలకు పోయినాయి. దురదృష్టం ఆ రోజు మైనార్టీస్కు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక పాత బస్తీలో 7 నియోజకవర్గాలు తప్ప వేరే ఎక్కడ కూడా మైనార్టీ రిస్క్ ఇవ్వలేదు ఆ క్షణం వరకు. కాబట్టి ఒక మైనార్టీ కూడా పాత బస్తీ దాకా రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒకటి స్లోగన్ ముందుకు వచ్చింది. దాంతో భాగంగా తాహిర్ బిన్ హమ్దాన్ గారికి ఆ పరిస్థితుల్లో ఆయన టికెట్ వచ్చింది. అంటే దాదాపు అందరూ కేశవేణి గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది కూడా, చాలా మటుకు ప్రచారం కూడా విన్నాం. ప్రచారం జరిగింది కానీ కాలేదు, మైనార్టీ దాంట్లో వెళ్ళలేదు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు మీ మాటలు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే షబ్బీర్ అలీ గారు చాలా సీనియర్ నాయకుడు, రాజకీయ అనుభవంగా ఉన్న నాయకుడు. అటువంటి వ్యక్తిని మన నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఓడించడం చాలా నిజామాబాద్ నగరానికి తీవ్ర నష్టం. ఎందుకంటే అటువంటి స్కిల్ ఉన్న వ్యక్తిని గుర్తించలేదు మన నిజామాబాద్ అర్బన్. ముఖ్యంగా టికెట్ కారణం ఏదై ఉంటారు మన నిజామాబాద్ అర్బన్కి. తను ఒక సీనియర్ నాయకుడు, మనం తన గురించి కూడా చూసుకుంటే మీరు అన్నట్టుగా చాలా ఒక మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వారు. అసలు ఏ కారణంగా ఓడిపోయి ఉంటారు? ఆయనకు అసలు టికెట్ ఇవ్వడంలోనే ఆలస్యమైంది. ఆయనకు ప్రచారానికి ఓన్లీ 13-14 రోజుల టైం ఇవ్వడం, చాలా తక్కువ టైం. ఆ టైంలో ఆయన చాలా ప్రయత్నాలు జరిగాయి మా తరపు నుంచి కానీ ఆయన తరపు నుంచి కానీ. ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కానీ టైం తక్కువ అయిపోయింది. ఆయన గురించి కేవలం ప్రచారంకి టైం లేకపోవడం వల్లనే, ప్రచారంకు టైం లేకపోవడము మరొకటి, ఆయన గురించి నిజామాబాద్ నగర ప్రజలకు తెలియదు. తెలిపించే ప్రయత్నం మనకు చాలా తక్కువ ఉంది. కొద్దిగా టైం ఉంటే ఆయన ఖచ్చితంగా గెలిచేవాడని నా అభిప్రాయం. ఎన్ని ఓట్ల తేడాతో? 15,000 ఓట్లు. చాలా తక్కువ. తనకు ఉన్న టైమే తక్కువ మీరు అన్నట్టుగా. ఆయన 60,000 ఓట్ల వరకు ఆయన తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి కొద్దిగా బీజేపీకి సంబంధించిన వ్యక్తి గణపతి సూర్యనారాయణ గారు ఉండే, ఆయన కొద్దిగా దాతృత్వ గుణము ఉన్నది కాబట్టి కొద్దిగా ఆయన పేరు మీద కూడా కొద్దిగా ఓట్లు, అంటే తను లోకల్ కాబట్టి ప్రజల్లో ఉన్నారు. 10-15 ఏళ్ళ నుంచి అంతకు ముందు నుంచి అంటే యాక్టివ్ వర్కర్. ఆయన మీద సింపతి ఉండే ఆ రోజుల్లో.
ఓకే ఓకే. ఆ రోజు ఉన్నది అంతేగాని అంత వేరే ఏం లేదు, వేరేగా పర్టికులర్ గా రీజన్స్ అంటూ ఏం ఏం లేదు, ఏం లేదు. రెండే, ఒకటి ఆయన చాలా తక్కువ టైము 15 days టైం అంటున్నారా సార్? ఓన్లీ 15 days టైం? 14 days. 14 days. ఓకే. 14 days మళ్ళీ 3 days ఆయన కామారెడ్డికి మన అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో పాల్గొన్నారు మళ్ళీ 3 days అట్లా. ఈ టైం ఆ టైం తనకు కలిసిబాటు రాలేదు. కలిసి రావాలి. ఏదేమైనా నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఒక మంచి నాయకుని కోల్పోయారు. అయినా కానీ ఇప్పటికి ఓడిపోయినా కానీ ఎన్నో చక్కటి యాక్టివ్ గానే ఉంటారు సార్, యాక్టివ్ గా ఉన్నారు, చూస్తుంటాము. మంచి నిధులు తీసుకొస్తున్నారు. మీలాగానే ప్రతి వారికి కూడా అందుబాటులో ఉంటారు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ప్రజల్లోనే ఉంటారు ఆయన. అమృత్ స్కీమ్ లో భాగంగా మన 380 కోట్ల రూపాయలను తీసుకురావడంలో ఆయన పెద్ద హస్తం ఉన్నది. అలాగే డివిజన్కు 1 కోటి రూపాయల చొప్పున సీఎం గారి నుంచి తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా షబ్బీర్ అలీ గారి పాత్ర ఉన్నది. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి ఆయన అహర్నిశలు శ్రమపడుతున్నాడు ఈ క్షణం కూడా. మీరు ఒక కుర్మ సంఘ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఈ కుల సంఘం వాళ్ళ సపోర్ట్ కానీ మీకు పార్టీలో వారికి వాళ్ళ సపోర్టు ఎంత మటుకు ఉంటుంది? జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడిగా నాకు పూర్తి సహకారాలు జిల్లా కుర్మలందరూ ఇవ్వడం వల్లనే ఈ రోజు వరకు నేను ఏకగ్రీవంగా 5 సంవత్సరాల పాటు ఉన్నాను నేను అధ్యక్షుడిగా. నాకు ప్రతి ఒక్కరి సహకారం ఉన్నది. కుర్మలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా నా ఇంకా ఎదుగుదల చూడాలని చెప్పి వాళ్ళకు చాలా కోరుకుంది. మా కులం నుంచి ఒక నాయకుడు, పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నది. జిల్లాలో ఉన్న కుర్మ సంఘాలు ప్లస్ నగరంలో ఉన్న సంఘాలు అన్నీ కూడా నాకు పూర్తి సహకారం ఉంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే నిజామాబాద్ డిస్టిక్ ఒక 30 సంవత్సరాల కింద వ్యాపార రీత్యా చాలా వెనుకబడి ఉన్నది మన నిజామాబాద్ డిస్టిక్. నాందేడ్ కానీ అటు కరీంనగర్కి అట్లా వెళ్ళి ఇప్పుడు మీరు నుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన నిజామాబాద్ అర్బన్ జిల్లాని మీరు ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? రోడ్ల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీ వంతు సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిజమే. ఒక 30-35 ఏళ్ళ క్రితం అటు నాందేడ్ నుంచి కానీ ఇటు కరీంనగర్ నుంచి కానీ నిజామాబాద్ జిల్లాకు వచ్చి బట్టల కొనుగోలు చేసేవారు అక్కడి ప్రజలు. అలాగే ఏదన్నా కొత్త వెహికల్ కావాలంటే కూడా నిజామాబాద్ వచ్చి నగరానికి వచ్చేసి కొనుక్కొని వెళ్ళేవారు. అటువంటిది ఇప్పుడు నిజామాబాద్ కంటే కరీంనగర్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. అలాగే నాందేడ్ కూడా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఈ రెండు బిజినెస్ పరంగా డెవలప్మెంట్ అభివృద్ధి దీనికంతా గత పాలకులు చేసిన అన్యాయమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నిజామాబాద్ నగరం 1975 తర్వాత అప్పుడు మాస్టర్ ప్లాన్ అయితే ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అదే మాస్టర్ ప్లాన్ నడుస్తున్నది. దీనివల్ల చాలా రోడ్లు ఇరుకుగా ఉండి వ్యాపార సంస్థలన్నీ రోడ్లపైకి వచ్చేసి పార్కింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అదే ఇరుకు వీధులే కానీ ఎప్పుడు కూడా సెట్ బ్యాక్ అన్నది లేదు. నిజామాబాద్ నగరానికి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ అవసరం ఉన్నది. నేను మా పెద్ద నాయకులతో చర్చించాను. నా ఆయంలో ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ వస్తుంది. కొంతమందికి ఇబ్బంది అయినా కానీ ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి నిజామాబాద్ నగరాన్ని సుందరీకరణ చేయడంలో నేను మొదటి ప్రాధాన్యత ఉన్నందుకు. అలాగే జిల్లా కూడా కొత్త రహదారుల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ లేకపోవడం వల్ల మనం మాస్టర్ ప్లాన్ అనేది అయితే మీరు ఒకటి సెట్ చేసి పెట్టినారు. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ మాత్రం నేను ఖచ్చితంగా నేను చేస్తాను. నా కోరిక నిజామాబాద్ నగరం సుందరంగా ఉండాలా. ప్రతి కరీంనగర్ వరంగల్ కంటే కూడా మన నిజామాబాద్కు ఫస్ట్ టాప్లో